వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్లు తెలిపారు. భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ గారు అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవిత రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వీరిలో విజయశాంతి తిరిగి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినీ ప్రముఖులను చేర్చుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమెని బాటలోనే మరికొందరు నటీనటులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ నాకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు. ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అనే ఒక మిషన్ దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మన పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.